పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపస్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని, వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, ఇప్పటికే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, సభకు వెళ్లి వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, మాజీ ఎంపీ బాలాజీరావు, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా పార్టీ గెలుపును కృషి చేస్తాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎక్కడ లేదు. ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తాము. ప్రతి గ్రామాన్ని కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీటిలాగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఎక్కడ అనుమానం లేదు, ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం. తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇది ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% విజయం కొరకు కృషి చేస్తాం. కాకపోతే ఒకటే నేను చెప్తాను, ఈ తప్పుడు మాటలు, చిల్లర మాటలతో కేవలం ఈ కొంతమంది ప్రెస్ మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక 6 సభలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో ఒక 4 నుంచి 5 సభలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడూ ప్రతి విషయంపై మరి వారితో మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయడం జరుగుతాం. తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యత సంస్కారంతో పనిచేయాలనే ఉద్దేశమే తప్ప చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడే ఆలోచనతో లేదు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఏర్పాటు చేసి వారి ద్వారా మరొక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా, ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా వారికి ఏర్పాట్లను చేయడం జరిగింది. మరి 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి బయలుదేరడం ప్రారంభిస్తారు. సాయంత్రాన్ని 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో బయలుదేరడం జరుగుతుంది. మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొకసారి కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాటలు వినాలి, తద్వారా ఉత్తేజన పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ఆత్మగౌరవ పండుగ, తెలంగాణ బిడ్డల పండుగ. రజతోత్సవ అంటే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్ 27వ తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరుగుతాం. బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ
ఆత్మగౌరవాన్ని మరొకసారి సృష్టించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ